హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఇట్స్ ఆల్ అబౌట్ హైరార్కీ. దట్ ఈస్ కీ ఫర్ ఎనీ డిజైన్. ఇప్పుడు మీకు డిజైన్ సెన్స్ అంటారు కదా, డిజైన్ సెన్స్ కమ్స్ విత్ దిస్ ఫండమెంటల్స్ ఆఫ్ విజువల్ హైరార్కీస్ ఆఫ్ డిజైన్. సో లెట్ మీ వాక్ యూ త్రూ మై స్లైడ్స్ సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ బెటర్. ఐ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. ఎగ్జాక్ట్లీ బోత్ విల్ సింక్ రైట్. కరెక్ట్గా నేనేం మాట్లాడుతున్నానో మీరు ఏం చూస్తున్నారు, ఇవి రెండు సింక్ అయినప్పుడే కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. సో ఐ ప్లాన్ దిస్ వే యూజింగ్ మై ప్రజెంటేషన్ అబౌట్ విజువల్ హైరార్కీస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ పర్ స్టాండర్డ్స్ కొంతమంది 100 విజువల్ హైరార్కీస్ ఉన్నాయంటే, కొంతమంది దే స్టిక్ టు 20, దే స్టిక్ టు 10. సంబడి విల్ సే 5 ఇంపార్టెంట్ విజువల్ హైరార్కీస్ ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. 4 ఇంపార్టెంట్ విజువల్ హైరార్కీస్ విచ్ హెల్ప్ మీ టు డూ మై బెస్ట్ ఇన్ మై ఎంటైర్ కెరీర్. ఇందులో సబ్సెక్షన్స్ అవన్నీ డివైడ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 100 హైరార్కీస్, మోర్ దెన్ 100 కాన్సెప్ట్స్ ఆఫ్ విజువల్ హైరార్కీస్. సో సింపుల్గా చెప్పాలంటే 4 type of visual hierarchies ఉన్నాయి. In a high level, size, color contrast, focusing on reading patterns, that the way you put the information is so important. That is key. And also effects of white spaces. The more white space you use, the more it will look good, minimal, aesthetically looks fantastic. ఇప్పుడు నేను నా గురించి చెప్తా సింపుల్గా. I'm a Google UX certified professional. Also recently I have completed AHA product management certification also, and I'm also HFI CUA certified usability analyst certified professional also. So I have done some certifications through my institute as well, Institute of Product Leadership, that I am currently pursuing my MBA, IPL CMRIT campus Bangalore. So I've completed my BTech in computer science, also did multimedia in arena through diploma course, and here are my certifications also. My area of specialization into user experience, also data visualizations and infographics, UI development, so on and so forth. There are so many skills, I don't want to say it now. So in my past experience, I've also worked for many mobile applications as a played role as a user experience expert, designed wireframes and use cases, workflows, so many things in the area of design. This is about me, and if you want to see my profile, you can scan this. And profile apart, let's get into concept of visual hierarchy. The role of visual hierarchy. అసలు విజువల్ హైరార్కీ రోల్ ఏంటి మీ డిజైన్లో, డే టు డే లైఫ్లో చాలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా డిజైన్ చేశారు, దానిలో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది మీకు ఆ సెన్స్ ఎలా చెప్తుంది? దీస్ ఆర్ ది కోర్ కాన్సెప్ట్స్ బిహైండ్ ఇట్. బ్యాలెన్సింగ్ సరిగ్గా లేదు, లేకపోతే ఏదో సైజు కొంచెం తేడా కొడుతుంది, సైజ్ కొంచెం ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గ్రేట్, ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ ప్రాపర్లీ. మీ సీనియర్స్ కూడా ఉండుంటారు కదా మీ ఆఫీసులలో. మీరు చేసే, ఐ మీన్ ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్, ఇట్ మైట్ బి యువర్ ప్రొఫెసర్, ఇట్ మైట్ బి యువర్ కొలీగ్ ఆర్ ఎనీ వన్ ఇన్ దట్ సార్ట్. కొంచెం చూడంగానే కామన్ సెన్స్ అది, అరే ఇదేదో తేడా ఉన్నది, కొంచెం సరి అయ్యేవా, ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్, ఇట్ ఈస్ నాట్ ప్లీజింగ్ అని ఫీల్ వచ్చేదంతా దాని వెనకాల పనిచేసే సైన్సే ఇది విజువల్ హైరార్కీస్. ఈ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకున్నారనుకోండి, యూ కెన్ కంపీట్ విత్ ప్రో డిజైనర్స్. 10 years 15 years అలా డిజైన్లా గడిపేస్తారంటే, వాళ్ళు ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు ఇందులో ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయి ఉంటారు ఈ కాన్సెప్ట్స్, knowingly unknowingly. So let's learn these concepts. I have divided into 4 sections. One is all about size, and one is all about color and contrast, composition, and another one is the science behind reading, the reading patterns. There are some studies, I'm going to showcase them, how audience read your content, and effective way of use white spaces in the design so that aesthetically pleasing గా ఉంటుంది కదా. లెట్స్ డిస్కస్ మోర్ ఇన్ అ డీటెయిల్ మేనర్. సో లెట్స్ టాక్ అబౌట్ సైజింగ్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? లుక్స్ లైక్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ క్రాకింగ్ కదా. యాక్చువల్గా అలా చదవడానికి రీజన్ ఏంటంటే, ఆ డిజైనర్ అలా ప్లేస్ చేశాడు. ఫస్ట్ యూజువల్లీ సైకాలజీ ఏంటంటే, పీపుల్ రీడ్ బిగ్గర్ థింగ్స్ ఫస్ట్, దెన్ లెస్ బిగ్గర్, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది సైజ్ చాలా మ్యాటర్ అవుతుంది. పీపుల్ రీడ్ బిగ్గర్ థింగ్స్ first. If you see this slide, first you will read this first, then you will read this, then come to this, then finally this. So మీ కంపోజిషన్ కూడా ఇలానే ఉండాలి. ఎంత
అంటే బిగ్గా మీరు దాంట్లో పెడితే అది ఫస్ట్ చదువుతారు, దాని తర్వాత అది చదువుతారు. ఇది ఒక చిన్న సెన్స్ సైజింగ్ గురించి. ఆల్సో టైపోగ్రఫీ కూడా సేమ్ కాన్సెప్ట్ కదా. మీరు సైజ్ మ్యాటర్స్, బిగ్గా పెట్టేది ఫస్ట్ చదువుతారు, తర్వాత మీడియం సైజ్, దెన్ సో ఇన్ అ డిజైన్ టైపోగ్రఫీ లాంగ్వేజ్ హెడింగ్, సబ్ హెడింగ్, బాడీ టెక్స్ట్. సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ఈ సైజులో ఈడ టెక్స్ట్ అంతా నార్మల్గా అన్ని సేమ్ సైజులో పెట్టున్నాయి కదా. ఈ టెక్స్ట్ చదవడము చాలా డిఫికల్ట్. ఇప్పుడు సింగిల్ స్కాన్లో చూడగానే ఏమర్థం అవుతుంది? ఇప్పుడు సేమ్ టెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ కొంచెం బిగ్ టైటిల్, తర్వాత సబ్ హెడింగ్, తర్వాత బాడీ టెక్స్ట్ ఇలా పెట్టారు. ప్లేస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈజ్ సేమ్ కదా, ఇందులో సేమే ఉంది. కాకపోతే మీరు ఇందులో వచ్చేసరికి యూ విల్ రీడ్ దిస్, దెర్ ఈస్ ఎ హైరార్కీ ఆఫ్ రీడింగ్, రైట్? తర్వాత ఇది చదువుతారు, తర్వాత బాడీ టెక్స్ట్కి వస్తారు. ఎంత సింప్లిఫైడ్, ఇంత కాంప్లెక్స్ ఉన్న ప్లేస్మెంట్ని, సైజింగ్ని దీన్ని కొంచెం నాకు ట్వీక్ చేశారు అంతే. సైజింగ్లా ఇట్ విల్ లుక్ మచ్ బెటర్ దెన్ దిస్. ఆల్సో యు ఆర్ ఏబుల్ టు రీడ్ ఇట్ నైస్లీ వితౌట్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. వీడికి వచ్చేసరికి చదవాలంటే చాలా కష్టం, చాలా కాగ్నిటివ్ లోడ్ కదా. వద్దు, యూజ్ సంథింగ్ లైక్ దిస్. సైజింగ్ మ్యాటర్స్ ఎ లాట్. ఆల్సో ఇది అఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ టైపోగ్రఫీ అండ్ సైజింగ్, కంపోజిషన్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూస్తే ఇంకొకటి, ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇది చూడండి, ఇది ప్లేస్ చేశారు కాకపోతే కంపోజిషన్ ఈజ్ నాట్ గుడ్, కాంట్రాస్ట్ ఈజ్ నాట్ గుడ్. టెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసేసారు, ఇక్కడ ప్లేస్ చేసింది, ఇక్కడ ప్లేస్ చేసింది. ఆడియన్ ఆలోచిస్తాడు కదా, నేను ఏ చదవాలి ఫస్ట్. ఓకే, అఫ్ కోర్స్ కొన్ని హైరార్కీస్ ఫాలో అయినారు అనుకో, ఇది పెట్టారు, తర్వాత ఇది బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇదంతా ఏంది, ఈ ఇన్ఫర్మేషన్ ఏంది, ప్లేస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంది. అండ్ ఆల్సో వైట్ స్పేసెస్, అది తర్వాత దాంట్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంపోజిషన్. తర్వాత సేమ్ ఇదే ఇందులో చూడండి, ఇందులో ఎలా ఉంది, గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రైట్ సైజింగ్, రైట్ కంపోజిషన్, రైట్ టైపోగ్రఫీ. యూ విల్ రీడ్ దిస్, దెర్ ఇస్ నైస్ హైరార్కీ కదా. ఇప్పుడు ఇక్కడ ఏది ఉంది, తర్వాత ఈ సెక్షన్కి వచ్చారు. ఈ చదవడానికి కూడా ఈజీగా ఉంది కదా, మీకు చాలా పెట్టడానికి లేదు. ఇంతకుముందు డిజైన్ ఎట్లా ఉంది? ఐ మీన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. అంటే మనకు ఇప్పుడు ఏది మీకు ఐ ప్లీజింగ్ అనిపిస్తుంది కరెక్ట్గా, మీకు ఆప్షన్ 1నా, ఆప్షన్ 2నా, ఆప్షన్ 3నా? లుక్స్ లైక్ దిస్ ఇస్ అస్థెటికల్లీ మోర్ ప్లీజింగ్. చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఆల్సో యూ కెన్ సీ సమ్ రిలేటివిటీ హియర్. కరెక్ట్ రిలేటివిటీ ఉందా? దట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎలా ప్లేస్ చేసి ఉంది ఈ ప్లేస్మెంట్, ఈ సైజింగ్, ఈ అలైన్మెంట్. ఏదో దీని డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ ఈజ్ మోర్. దీని డిస్టెన్స్ చూడండి, ఇది కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ ఇది స్ట్రైట్ గా లేదు. ఇప్పుడు ఇదే ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ చిన్నగా రీప్లేస్ చేశారు. ఇక్కడ జస్ట్ ప్లేస్మెంట్ చేంజ్ చేసి ఉంది అంతే, దట్స్ ఆల్. అండ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. విచ్ వన్ ఈజ్ లుకింగ్ గుడ్? ఏది కరెక్ట్ గా ప్లీజింగ్ అనిపిస్తుంది? ఇన్ఫర్మేషన్ చూడండి. దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఇమేజెస్, ఫర్ ఎనీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ యువర్ డిజైన్. దట్ మ్యాటర్స్ ఎ లాట్ హౌ యూ ప్లేస్ దెమ్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఇప్పుడు దీంట్లో కూడా చిన్న కరెక్షన్ చేస్తే, ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ వెనకాలని ఈడబెట్టి ఈ ముగ్గురిని కరెక్ట్ సెంటర్ అలైన్ చేసేస్తే ఇది కూడా బాగానే ఉండేది. ప్లేస్మెంట్ ఏదో సంథింగ్ ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుందా లేదా? ఇందులో ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుందా లేదా? సీ దిస్, కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఉంది, రైట్ అలైన్మెంట్ ఉంది, ప్రాపర్లీ ప్లేస్డ్. అండ్ మీరు దీన్ని బట్టి చెప్పుకోవచ్చు, is some important body, then these two. సరైన హైరార్కీ ఉందా లేదా? Isn't it nice? Placement matters, sizing matters, alignment matters. ఇప్పుడు ఇక్కడ కొన్ని మీరు చూస్తూ ఉంటారు న్యూస్ పేపర్లు కానీ ఎక్కడ కానీ, వాళ్ళ కంపోజిషన్ చూడండి మీరు, ఈజీ టు రీడ్ లాగా ఉంటుంది. వాళ్ళు పెట్టే ప్రతిదానికి సైన్స్ ఉంటుంది. ఇది వీక్ విజువల్ హైరార్కీ. చూడండి, ఇక్కడ ప్లేస్ చేసి ఉంది, సేమ్ లెవెల్లో ప్లేస్ చేసి ఉంది, ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూడంగానే ఇందులో కంపోజిషన్ మిక్చర్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ మీడియా. ఐ మీన్ హియర్ ఆర్ image, right? More important image, and also image, I mean just least important image maybe, and some text here, and main heading text and with right contrast, and some sub heading text here. Same అదే ఇన్ఫర్మేషన్ ఇట్లా డైరెక్ట్ ఇట్లా, దీంట్లో ఏం ఎమోషన్ లేదు ఈ డిజైన్ లో, జస్ట్ పెట్టున్నది అంతే, ప్లేస్ చేసి ఉంది. దీంట్లో ఎమోషన్ ఆడే అలైన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో ఇది సేమ్ ఇన్ఫర్మేషన్ బట్ ప్లేస్మెంట్ డిఫరెన్స్ అంతే. ప్లేస్మెంట్, కలర్ ఇక్కడ కొంచెం చేంజ్ చేసి ఉంది చూడండి. నేమ్ బిగ్గర్ అండ్ బోల్డ్ ఫాంట్, తర్వాత వెబ్సైట్, ఇమేజ్. ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ సైజింగ్, సరైన అలైన్మెంట్, సరైన సైజింగ్ లేదు ఇక్కడ. దిస్ లుక్స్ బ్యాడ్. దిస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అలైన్మెంట్ అండ్ బ్యాడ్ టైపోగ్రఫీ, బ్యాడ్ సైజింగ్. మీరు ఇలానే ఆలోచించాలి హైరార్కికల్ మేనర్. మీరు హైరార్కికల్ మేనర్లో ఆలోచించకపోయినా పర్లేదు, బట్ యూ విల్ టేక్ సో మెనీ ఇయర్స్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. బై ద టైమ్ యూ విల్ లూజ్ యువర్ టైం కదా.
ఎందుకు హెడేక్, మనకు అవసరమా? నేర్చేసుకోండి ఈ కాన్సెప్ట్స్, మీరు ఇంప్లిమెంట్ చేయండి. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ డిజైన్. యూ విల్ బి ప్రో మ్యాన్. కలర్స్ ఇది చూసారా, ఇది ఎలా ఉంది? నైస్లీ కంపోజ్, కరెక్ట్ కాంట్రాస్ట్. అదే కలర్ గురించి నేను ఒక కలర్ ప్యాలెట్ గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నా, ఒకసారి మీరు అది చూడండి. ఒకసారి కలర్ కంపోజిషన్, కలర్ ప్యాలెట్ అది ఆటోమేటిక్ వస్తాయి. ఆ కంపోజిషన్, ఆ కలర్స్ వాడుకొని కూడా మీరు యూ క్యాన్ డూ బెస్ట్ డిజైన్. దీని మీద బ్లాక్, కరెక్ట్ కలర్ కాంట్రాస్ట్ అండ్ సైజింగ్, రైట్ టైపోగ్రఫీ. అండ్ మై ఫస్ట్ ఫోకస్ దీని మీదకి వెళ్తుంది, తర్వాత దీని మీదకి వెళ్తుంది, తర్వాత లోగో, దెన్ దిస్, దెన్ ఫైనల్లీ దిస్. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్స్ అండ్ ఇది బాగా ఎలివేట్ అవుతుంది. గుడ్ కంపోజిషన్. బట్ ఇక్కడ కూడా కొంచెం దే కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్, యాడింగ్ సమ్ బాక్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, సమ్ white text here. This is, of course, this is good. I like this. See, some muted tones, they are within the same color scheme, right? Same color scheme, right contrast, and lot of negative space here, negative space. Is this looking good? Of course it is looking good. I like this. This is right composition with right hierarchical. ఈ కంపోజిషన్ కూడా చూడండి, ఇది చూడగానే కూల్ టోన్ అన్నట్టుగా మీకు తెలిసిపోతుంది. అంటే ఈ సైజింగ్ లో కానీ అది చూడడానికి కూడా షాకింగ్ ఏమనిపిస్తలేదు, చూడడానికి ఐ ప్లీజింగ్. ఆల్సో విత్ వార్మ్ టోన్స్, ఇందులో కూడా బాగా కంపోజ్ చేసింది. ఇది వాడినందుకు ఇది లైటర్ బ్యాక్గ్రౌండ్, ఈ కలర్ ఇది వచ్చినందుకు ఈ వార్మ్ టోన్ లో ఈ బ్యాక్గ్రౌండ్. ఇజంట్ ఇట్ గుడ్? గుడ్ వే ఆఫ్ కాంట్రాస్ట్ అండ్ కలరింగ్. Good example. This is also good example of right contrast, from light green to dark green here, and contrast, right contrast text, bigger text, then medium text. మీరు ఈ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో అప్పుడప్పుడు మీరు చూస్తుండాలి, dribble.com అని, dribble.com. అందులోకి వెళ్ళి మీరు డిజైన్ ఇన్స్పిరేషన్కి చూడొచ్చు. కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూడండి, ఆర్టిస్టులు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ పెట్టారు. మీకు అది చూడగానే ఆ కలర్ స్కీము, ఆ డెసిజన్ మేకింగ్, అది మీకు కొంచెం అస్థెటిక్స్ బాగా అలవాటు అవుతాయి. మీరు అందులో చాలా నేర్చుకోవడానికి ఉంటుంది, dribble.com. అండ్ ఆల్సో యూ కెన్ సీ Behance. ఇట్ ఈస్ అడోబీస్ ప్రోడక్ట్. అందులో కూడా మీరు డిజైన్ పోర్ట్ఫోలియోస్ చూడండి, డిజైనర్స్ యూ కెన్ డెవలప్ లాట్ ఆఫ్ డిజైన్ సెన్స్ through those websites. And focus on reading patterns. జనరల్గా మనకు సైకాలజీ ఉంది తెలుసా మీకు. మనం యూజువల్లీ ఏదన్నా చదివేటప్పుడు మీకు మీరే అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఎలా చదువుతారు. ఎఫ్లో చదువుతారు, లేకపోతే జీ ప్యాటర్న్లో చదువుతారు. మీరు న్యూస్ పేపర్లో కానీ వెబ్సైట్స్లో కానీ ఎక్కడైనా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఏరియాలో ప్లేస్ చేసి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్స్ కూడా వేయాలంటే వాళ్ళు ఇదే ప్లేస్లో వేస్తారు. మధ్యలో బాడీ కంటెంట్ లో అంత న్యూస్ ఉంటుంది. ఇది కూడా చూడండి, జీ ప్యాటర్న్. మనం యూజువల్లీ ఈ ప్యాటర్న్ లో మనం చదువుతాం. సో మీ కంపోజిషన్ కూడా ఇలా ఉండాలి. ఏది లీస్ట్ ఇంపార్టెంట్, ఏది హై ఇంపార్టెంట్ అనేది మీరు డిసైడ్ అయ్యి, అంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు కదా. సో దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ డన్ బై వన్ యూనివర్సిటీ ఇన్ యుఎస్ ఐ థింక్. వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళ గాగుల్స్ ఇచ్చి దానికి కెమెరాస్ ఫిట్ చేసి వాటితో చెక్ చేశారు. అంటే వాళ్ళు చదివేది ఎలా చదువుతూ ఉంటారు జనరల్గా. దే టెస్టెడ్ విత్ హండ్రెడ్స్. ఇలాంటి షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఇది హీట్ మ్యాప్. వాళ్ళు ఎక్కువసేపు ఎక్కడ చూస్తే అది చాలా హై ఇంటెన్సిటీ. చూసారా, ఇది ఎఫ్ ప్యాటర్న్ లో వచ్చింది. ఇలానే చదువుతారు. సో మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్లే చేసేటప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్, దెన్ మిడిల్లో లీస్ట్ ఇంపార్టెంట్, బాటంలో అగైన్ లీస్ట్ ఇంపార్టెంట్. టేక్ దట్ కాల్. ఇంకొకటి ఇది కూడా అనదర్ టెస్ట్, జీ ప్యాటర్న్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏదన్నా వెబ్సైట్కి వెళ్ళి చూడండి, మీరు లోగో ఈ లెఫ్ట్లోనే ప్లేస్ చేసి ఉంటుంది జీ ప్యాటర్న్లో. తర్వాత మెనూ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ ఇక్కడ మధ్యలో చూసి చూడనట్టుగా ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆగుతారు, మళ్ళీ ఇక్కడ చదువుతారు. చూసారా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ పెట్టిందో. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ జీ ప్యాటర్న్. ప్రీవియస్లీ దట్ వాజ్ ఎఫ్ ప్యాటర్న్. ఓకే, అది అయిపోయింది. వైట్ స్పేసెస్ గురించి చూద్దామా. వైట్ స్పేసెస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అది మీకు చాలా చూసే వాళ్ళకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని రెండు కలిగిస్తుంది. ఇదంతా ఎంత నెగిటివ్ స్పేస్ ఉంది, చూడంగానే ఫోకస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత గ్యాప్ ఇచ్చి ఈడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఉంది, తర్వాత బాడీ టెక్స్ట్కి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడే డిసైడ్ చేశారు మీరు దేని తర్వాత ఏది చూడాలి, దేని తర్వాత ఏది చూడాలని. మీరు ప్లే చేసిన కంటెంట్, ఇచ్చిన నెగిటివ్ స్పేస్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. చూసారా ఇక్కడ ఎంత వైట్ స్పేస్, లాట్ ఆఫ్ వైట్ స్పేస్. డైరెక్ట్ ఫోకస్ ఇక్కడికి వెళ్ళిపోయింది. చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దే హ్యాడ్ టు, ఇది చూడండి ఎంత నెగిటివ్ స్పేస్ ఉంది. ఇట్లా నెగిటివ్ స్పేస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే చూస్తున్నారో ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. Isn't it nice composition? Next is also good.
గుడ్ ఎగ్జాంపుల్. నెగటివ్ స్పేస్ చూడడానికి కూడా మినిమల్ గా ఎంత బాగుంది ఇది డిజైన్. కింద ఇక్కడ ప్లే చేసి ఉంది. అల్టిమేట్లీ వన్స్ యూ రీడ్ దిస్ యూ విల్ రోల్ డౌన్. బట్ చూడడానికి ఎంత ప్రొఫెషనల్ గా ఉంది. ఇక్కడ లోగో ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మెనూ సిస్టమ్. ఇందులో ఈ కంపోజిషన్ చూసారా, డైరెక్ట్ ఫోకస్ పెన్సిల్ మీద వెళ్ళిపోతుంది. తర్వాత యూ విల్ రీడ్ దిస్ దెన్ అగైన్ యూ విల్ రీడ్ దిస్. నైస్ కంపోజిషన్. చూడండి, get inspired and learn from senior designers how they are using hierarchy of design. కరెక్ట్ గా వాడుతున్నారు. సైజింగ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్ ఎలా ఉంది, అలైన్మెంట్స్ ఎలా ఉన్నాయి, నెగటివ్ స్పేస్ ఎక్కువ వాడారా తక్కువ వాడారా, కాంట్రాస్ట్ ఎలా ఉంది, టైపోగ్రఫీ ఎలా వాడారు, అంటే ఈ రీడింగ్ ప్యాటర్న్ జీ ప్యాటర్న్ వాడారా, ఎఫ్ ప్యాటర్న్ వాడారా, ఇదంతా చెక్ చేసుకోండి. జస్ట్ సెల్ఫ్ స్టడీ. ఇప్పుడు దీని తర్వాత మీరు కొంచెం R&D చేయండి. యూ విల్ అండర్స్టాండ్ 100%. స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ యువర్ డిజైన్. మీరు క్యాన్వాలకు వెళ్తారు, క్యాన్వాలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా మీకు ఈ స్కిల్స్ లేకపోతే, అక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ వేసి ఉన్నాయి కాబట్టి ఓకే మీరు వాడేస్తున్నారు. క్యాన్వాలో టెంప్లెట్స్ లేకపోతే ఆ టెంప్లెట్స్ అంతా వాడింది ఎట్లా, ఈ హైరార్కీస్ వాడే నైస్ గా ప్రో డిజైనర్స్ తో, ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ తో డిజైన్ చేస్తున్న టెంప్లెట్స్ మీరు వాడుతున్నారు. యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు దట్ వెబ్సైట్ అండ్ యూజింగ్ ద టెంప్లెట్ అండ్ రీనేమింగ్ ద ఎంటైర్ టెక్స్ట్. బట్ కంపోజిషన్ అంతా ఆల్రెడీ చేసి ఉన్నది. ఇది హైరార్కీస్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నది. అందుకే మీకు చూడడానికి ఆ డిజైన్స్ అన్ని బాగా ప్రొఫెషనల్గా ఉంటాయి. రీజన్ ఈజ్ దాట్. సో కన్క్లూజన్ ఏంటంటే, మీరు విజువల్ హైరార్కీస్ వాడడం వల్ల యు ఆర్ జస్ట్ గైడింగ్ యువర్ వ్యూవర్ టు వేర్ టు ఫోకస్ అండ్ వేర్ నాట్ టు ఫోకస్. అదంతా మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా సెట్ చేస్తున్నారు. సో యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్లియర్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. అండ్ ఎలిమెంట్స్ లైక్ సైజ్, కలర్, కాంట్రాస్ట్, ఈ స్పేసింగ్ కరెక్ట్గా మనం వాడడం వల్ల వ్యూవర్ దేని మీద ఫోకస్ చేయాలనేది మీ డిజైన్ అంతా క్లియర్గా ఉంటుంది. సో ఈ హైరార్కీస్ helps your viewer to get more engaged with your content so that it is enjoyable experience for them. Okay, so try to apply these concepts in your design and learn about them. Try to incorporate and see the magic. You will not believe, your designs will be wow, just wow. So thank you for watching. If you really like my content, please subscribe to my channel. And మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ డిజైన్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దే లెర్న్ బెటర్ ఇన్ అవర్ హోమ్ మదర్ టంగ్. తెలుగులో కొంచెం మంచిగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఐఎమ్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దీస్ వీడియోస్. ప్లీజ్, ఇఫ్ యూ రియలీ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. Comment if you have any doubts. I'll get back to you since we don't have much subscribers, so I have ample time to give reply to all of you. So I'll clarify your doubts in the comment section. So thank you for watching. Happy design thinking.